హాయ్. ఈ క్లాస్లో మనము నోడల్ అనాలిసిస్ మీద ఒక ప్రాబ్లం చేద్దామండి. సో ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద నోడ్ వోల్టేజ్ నోడ్ వోల్టేజెస్ ఫర్ దిస్ ఫిగర్. ఈ ఫిగర్కి మనము నోడ్ వోల్టేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నోడల్ అనాలిసిస్ మనం యూజ్ చేయాలండి ఇక్కడ. సో నోడల్ అనాలిసిస్ యూజ్ చేయాలంటే ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో మనకి ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి? 6 ఓం రెసిస్టర్, 4 ఓం, 8 ఓమ్స్, 2 ఓమ్స్, 25 ఆంపియర్స్, 10 ఓమ్స్, 3 ఆంపియర్స్ అండ్ 8 ఆంపియర్స్. టోటల్లీ 3 కరెంట్ సోర్సెస్ అండ్ 5 రెసిస్టర్స్ ఆర్ దేర్. సో ఇక్కడ మీరు చూసుంటే ఈ 3 ఆంపియర్ రెసిస్టర్ అనేది 6 ఓంకి ప్యారలల్ గా కనెక్ట్ అయింది. అదేవిధంగా ఈ 4 ఓం రెసిస్టర్ అనేది 6 యాంప్స్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈ కరెంట్ సోర్స్ దగ్గర ఉంది. బట్ ఇది సర్క్యూట్ క్లమ్జీగా ఉంది కాబట్టి సర్క్యూట్ ని రీడ్రా చేసుకుందాం. ఎలా రీడ్రా చేసుకుందాం? ఈ 3 యాంప్స్ 6 ఓమ్స్ రెసిస్టర్ ప్యారలల్ గా కనెక్ట్ చేద్దాం. ఇంకోండి ఇక్కడ ఇలా కనెక్ట్ చేసాను చూసారా, 6 ఓమ్స్. అదేవిధంగా ఈ 4 ఓం రెసిస్టర్ అనేది ఈ పాయింట్ నుంచి మనం డైరెక్ట్గా ఇక్కడ ఈ నోడ్ దగ్గర కనెక్ట్ చేద్దాం, ఈ పాయింట్. సో దాన్ని నేను ఈ విధంగా రిప్రజెంట్ చేశాను. ఓకేనా? ఇలా సర్క్యూట్ని రీడ్రా చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి నోట్స్ మెన్షన్ చేద్దాం. ఏం చేద్దామండి? నోట్స్ మెన్షన్ చేద్దాం ఈ సర్క్యూట్కి. సో నోట్స్ మెన్షన్ చేయాలి కాబట్టి వాట్ ఈస్ ద నోడ్? డిఫైన్ నోడ్. ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, నోడ్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ దే whenever the two elements are connected then form a node. Two or more elements are connected then form a node, or the node is a junction point. మనకి నోడ్ అంటే ఏంటో డెఫినేషన్ తెలుసు కదా, అంటే రెండు ఎలిమెంట్స్ కలిసిన దాన్ని, రెండు అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ కలిస్తే దాన్ని నోడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్క్యూట్లో మీరు గమనించి ఉంటుంటే ఇక్కడ విఏ అనే నోడ్ తీసుకున్నానండి. ఈ విఏ నోడ్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ 8 యాంప్స్కి, 6 ఓమ్స్కి, ఈ 3 యాంప్స్కి, 4 ఓమ్స్కి కామన్గా కనెక్ట్ అయింది కాబట్టి దిస్ ఈస్ ద వన్ నోడ్. అండ్ విబి అనే నోడ్ ఒకటి కన్సిడర్ చేసాం. ఈ విబి నోడ్ దేనికి కనెక్ట్ అయిందండి? 6 ఓమ్స్కి, 3 యాంప్స్కి, 8 ఓమ్స్కి, 2 ఓమ్స్కి కనెక్ట్ అయింది. అదేవిధంగా విసి అనే నోడ్ కూడా ఒకటి ఉంది. దేనికి కనెక్ట్ అయింది? ఈ 4 ఓమ్స్కి, 8 ఓమ్స్కి, 10 ఓమ్స్కి, ఈ 25 ఆంపియర్స్కి కామన్గా కనెక్ట్ అయింది కాబట్టి విసి అనే నోడ్ వచ్చింది. సో అదేవిధంగా రెఫరెన్స్ నోడ్గా డి నోడ్ తీసుకోండి. ఈ కాంపోనెంట్స్ అన్నిటికీ ఏదే విధంగా 80 ఆంపియర్స్కి, 2 ఓమ్స్కి, 25 ఆంపియర్స్కి, 10 ఓమ్స్కి కామన్గా డి అనే ఒక నోడ్ని తీసుకున్నాను. ఈ డి నోడ్ని రెఫరెన్స్ నోడ్గా మెన్షన్ చేస్తున్నాం. ఓకేనా? డి నోడ్ని రెఫరెన్స్ నోడ్గా మెన్షన్ చేస్తున్నాం. సో మనం నోడ్ వోల్టేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ద నోడల్ అనాలిసిస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద నోడ్ వోల్టేజ్ మెథడ్, రైట్? So to find out the unknown voltages, టు ఫైండ్ అవుట్ ద అన్నౌన్ వోల్టేజెస్. సో మనకి ఇక్కడ విఏ వోల్టేజ్ తెలుసా? విఏకి దగ్గర ఏమి బ్యాటరీ ఏం కనెక్ట్ అయ్యేదిగా, వోల్టేజ్ సోర్స్ ఏమి లేదుగా. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద విఏ వోల్టేజ్ అండ్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద విబి వోల్టేజ్ అండ్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద విసి వోల్టేజ్. సో ఈ మూడు వోల్టేజెస్ని మనం ఈ క్లాస్లో ఫైండ్ అవుట్ చేద్దాం. సో విఏ వోల్టేజ్, విబి వోల్టేజ్, విసి వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విఏ వోల్టేజ్ తీసుకుంటే విఏని రిఫరెన్స్గా తీసుకుంటాం. అదేవిధంగా విబిని ఫైండ్ అవుట్ చేయాలంటే విబిని రిఫరెన్స్గా తీసుకుంటాం. అదేవిధంగా విసిని ఫైండ్ అవుట్ చేయాలంటే విసిని రిఫరెన్స్గా తీసుకుంటాం. సో దీనికి మనము విఏ దగ్గర నోడ్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఈ విఏ దగ్గర నోడల్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కరెంట్స్ అనేవి రివర్స్ డైరెక్షన్లో తీసుకోవాలి. బట్ ఇక్కడ 80 ఆంపియర్స్ అనేది ఇన్కమింగ్ ఉంది, బట్ విఏ తర్వాత రిమైనింగ్ అని ఇది అవుట్ గోయింగ్ ఎజ్యూమ్ చేసుకోండి. ఇది 3 ఆంపియర్స్ కూడా ఇన్కమింగ్ ఉంది, తర్వాత 6 ఓమ్స్ కూడా అవుట్ గోయింగ్. ఇలా తీసుకుంటే మనము నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తున్నాంగా విఏ దగ్గర ఏం అప్లై చేయాలి? కేసీఎల్ అప్లై చేద్దాం. విఏ దగ్గర కేసీఎల్ అప్లై చేద్దాం. కేసీఎల్ అంటే కిచ్ ఆఫ్ కరెంట్ లా. వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ కిచ్ ఆఫ్ కరెంట్ లా? సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. వాట్ ఈస్ ద స్టేట్మెంట్? సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. సో ఇక్కడ ఎంటరింగ్ కరెంట్స్ ఏమి ఉన్నాయి నాన్న? 3 ఆంపియర్స్ ఎంటరింగే. ఓకే, ఈ డైరెక్షన్లో నోడ్ ఇన్కమింగ్ వస్తుంది కదా. అదేవిధంగా 80 ఆంపియర్స్ కూడా ఇన్కమింగ్ కరెంట్. అదేవిధంగా లీవింగ్ కరెంట్స్ ఏమున్నాయి? 6 ఓమ్స్ అండ్ 4 ఓమ్స్. ఇవి మాత్రం, ఈ కాంపోనెంట్స్ మాత్రమే మనకి విఏ నోడ్ కనెక్ట్ అయినాయి కాబట్టి ఏవైతే కాంపోనెంట్స్ కనెక్ట్ అయ్యాయో వాటిని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. సో దీనికి మనము నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తే ఏమొస్తుంది ఇక్కడ? ఈ సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ అంటే, సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ అంటే 80 ఆంపియర్స్ ప్లస్
3 amperes. ఈ 2 amp ఈ రెండు ఇన్కమింగ్, దట్ ఈస్ ఈక్వల్ టు 8 + 3 ఈక్వల్ టు ఏమవుద్ది? అవుట్ గోయింగ్ ఏంటి? విఏ మైనస్ విబి బై 6 ప్లస్ విఏ మైనస్ 4 ఓమ్స్ దేనికి కనెక్ట్ అయింది? వీసీకే కదా. సో విఏ మైనస్ విసి బై 4. అకార్డింగ్ టు ఎలా రాసంటే రెసిస్టెన్స్ ది అకార్డింగ్ టు ఓమ్స్ లా వి ఈక్వల్ టు ఐఆర్, దెన్ ఐ ఈక్వల్ టు వి బై ఆర్. దాని నుంచి వోల్టేజ్ రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫార్ములా రాసుకున్నాం. ఈ విఏ నోడ్ దగ్గర ఏమేమి వచ్చినాయండి? ఇన్కమింగ్ కరెంట్స్ ఏంటమ్మా? ఇన్కమింగ్ కరెంట్స్ 8 amperes అండ్ 3 amperes. అవుట్ గోయింగ్ కరెంట్స్ ఆర్ 6 ohms అవుట్ గోయింగ్, 4 ohms అవుట్ గోయింగ్. సో విఏ మైనస్ విబి బై 6. మన కరెంట్స్ లేవు కాబట్టి వోల్టేజ్ రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి ఐ ఈక్వల్ టు వి బై ఆర్ కాబట్టి విఏ మైనస్ విబి బై 6 ప్లస్ విఏ మైనస్ విసి బై 4. ఓకేనా? ఈ 6 ohms 4 ohms కనెక్ట్ అయినాయి కాబట్టి 6 ohms ఏమో విఏకి విబివి మధ్యలో కనెక్ట్ అయింది. అదేవిధంగా 4 ohms వచ్చేసి విఏకి విసికి మధ్యలో కనెక్ట్ అయింది కాబట్టి విఏ మైనస్ విబి బై 6 ప్లస్ విఏ మైనస్ విసి బై 4. ఆ ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. ఓకేనా? దాన్ని సింపుల్ అప్పుడు కేసీఎల్ అప్లై చేసాం చూడండి ఇక్కడ. సో కేసీఎల్ అప్లై చేస్తే దెన్ ఏమొచ్చింది? ఎరేజ్ చేస్తున్నాను. మనకి కేసీఎల్ అప్లై చేస్తే ఏమొచ్చింది ఇక్కడ? అప్లైయింగ్ కేసీఎల్. సో ఇన్కమింగ్ కరెంట్స్ ఆర్ 8 + 3 ఈజ్ ఈక్వల్ టు విఏ మైనస్ విబి బై 6 ప్లస్ విఏ మైనస్ విసి బై 4. సో 8 + 3 ఎంత అండి? 11. దట్ ఈస్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేయండి, విఏ బై 6 మైనస్ విబి బై 6 ప్లస్ విఏ బై 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ విసి బై 4. ఓకేనా? సో ఇది ఈ టర్మ్లో మనకి విఏ టర్మ్స్ 2 సార్లు వచ్చినాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో విఎన్ కామన్ తీస్తే ఏమొస్తుంది? 1/6 ప్లస్ 1/4 మైనస్ విబి టర్మ్స్ ఉన్నాయి, విబి బై 6, విసి టర్మ్స్ మైనస్ విసి బై 4. దట్ ఈస్ ఈక్వల్ టు 11. దట్ ఈస్ ఈక్వల్ టు 11. సో ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకి విఏ టర్మ్ ఎంత వచ్చింది? 0.416. అదేవిధంగా విబి అనేది -0.166. అదేవిధంగా విసి టర్మ్ వచ్చేసి -0.25 విసి. దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఈ ఈక్వేషన్ నెంబర్ ఎలా వచ్చింది? విఏ దగ్గర, నోడ్ విఏ దగ్గర మనం నోడల్ అనాలిసిస్ అప్లై చేసాం కాబట్టి. సిమిలర్లీ అదే విధంగా ఇప్పుడు నోడ్ బి దగ్గర నోడల్ అనాలిసిస్, దట్ మీన్స్ దట్ కేసీఎల్ అప్లై చేద్దాం. నోడ్ బి దగ్గర కేసీఎల్ అప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దామనండి. నోడ్ బి దగ్గర ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి? నోడ్ బి దగ్గర వచ్చేసి కాంపోనెంట్స్ వచ్చేసి ఏమేమి కనెక్ట్ అయినాయో చూద్దాం. సో నోడ్ బి దగ్గర దిస్ ఈస్ ద నోడ్ బి, దట్ ఈస్ ద విబి. ఈ విబికి ఏమేమి ఎలిమెంట్స్ కనెక్ట్ అయినాయి చూడండి. 6 ohms రెసిస్టర్, 2 ohms రెసిస్టర్, 8 ohms రెసిస్టర్ అండ్ 3 amperes. సో వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ కేసీఎల్? సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి దీనికి అవుట్ గోయింగ్, దిస్ ఈస్ ద అవుట్ గోయింగ్, దిస్ ఈస్ ద అవుట్ గోయింగ్. ఓకే, here 3 amperes is also outgoing direction, right? 3 amperes also outgoing. Is there any incoming currents for this in this node? No. So sum of incoming currents are zero. Sum of incoming currents are జీరో. కరెంట్ సోర్స్ ఉంది, ఆ కరెంట్ సోర్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ లోనే ఉంది. చూసారా? ఇన్కమింగ్ ఏమీ లేవు. సో అన్ని అవుట్ ఇన్కమింగ్ ఈజ్ జీరో. సో సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ కాబట్టి సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ అంటే మనం నోడ్ బి దగ్గర రిఫరెన్స్ తీసుకున్నాం కాబట్టి ఈ 6 ohms దేనికి కనెక్ట్ అయిందండి? విబికి విఏకి కనెక్ట్ అయింది కాబట్టి విబి మైనస్ విఏ బై 6. అదేవిధంగా ఇక్కడ 2 ohms దేనికి కనెక్ట్ అయింది? విబికి డికి కనెక్ట్ అయింది కాబట్టి డి అంటే రిఫరెన్స్ నోడ్ కదా, జీరో కదా. సో అందుకని విబి బై 2. అదేవిధంగా వికి 8 ohms దేనికి కనెక్ట్ అయింది? విబికి విసికి కనెక్ట్ అయింది. సో విబి మైనస్ విసి బై 8 ప్లస్ 3 amperes. ఇది కూడా అవుట్ గోయింగే కదా, ప్లస్ 3 amperes. అదే మనం ఇక్కడ ఈక్వేషన్ ప్రజెంట్ చేసాం చూడండి. అదే, సో 3 ప్లస్ విబి బై 2 ప్లస్ విబి మైనస్ విఏ బై 6 ప్లస్ విబి మైనస్ విసి బై 8 ఇజ్ ఈక్వల్ టు 0. ఇజ్ ఈక్వల్ టు 0 తీసుకున్న తర్వాత దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందండి? విబి బై 2 ప్లస్ విబి బై 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ విఏ బై 6 ప్లస్ విబి బై 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ విసి బై 8 ఇజ్ ఈక్వల్ టు ఆ +3 ఇటు పక్క వస్తే -3. సో విబి బై 2 ఇవన్నీ సింప్లిఫై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ విఏ టర్మ్స్ ఉన్నాయి కదా,
ఈ విఏ టర్మ్స్ సింప్లిఫై చేస్తే -0.16 విఏ. అదేవిధంగా విబి టర్మ్స్ సింప్లిఫై చేస్తే -0.79 విబి. అదేవిధంగా విసి టర్మ్స్ సింప్లిఫై చేస్తే -0.12 విసి ఈజ్ ఈక్వల్ టు -3. దిస్ ఈస్ ద నోడ్ వోల్టేజ్ ఎట్ విబి. నోడ్ వోల్టేజ్ ఎట్ విబి ఈక్వేషన్. సిమిలర్లీ ఎక్కడ అప్లై చేయాలి ఇప్పుడు? సి దగ్గర అప్లై చేయాలి. అట్ నోడ్ సి దగ్గర మనం నోడల్ అనాలిసిస్ అప్లై చేయాలి. సో దిస్ ఈస్ ద నోడ్ సిఏ కదండి. ఈ నోడ్ సి దగ్గర ఏమేమి ఎలిమెంట్స్ కనెక్ట్ అయినాయి? కరెంట్ సోర్స్ 25 ఆంపియర్స్ కరెంట్ సోర్స్ అవుట్ గోయింగ్ డైరెక్షన్లో ఉంది చూడండి. సో అందుకని అవుట్ గోయింగ్ డైరెక్షన్. అదేవిధంగా 8 ohms outgoing, VC this is outgoing, and this is also outgoing. So only one current source and త్రీ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్. సో ఈ 8 ohm రెసిస్టర్ దేనికి కనెక్ట్ అయింది? వీసీకి వీబీకి మిడిల్లో. అదేవిధంగా 4 ohms వచ్చేసి వీసీకి విఏకి మిడిల్లో. అదేవిధంగా ఈ 10 ohms అనేది వీసీకి వీడి గ్రౌండ్ టెర్మినల్కి. అదేవిధంగా 25 ఆంపియర్స్ అవుట్ గోయింగ్. సో వాట్ ఈస్ ద కేసీఎల్ స్టేట్మెంట్? సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్సే కదండి. సో మనకి ఎంటరింగ్ కరెంట్స్ ఇక్కడ ఏం లేవు కదా, అన్నీ లీవింగ్ కరెంట్సే. సో లీవింగ్ కరెంట్స్ కాబట్టి 25 ఆంపియర్స్ ప్లస్. సో 8 ohms తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విసి మైనస్ విబి/8, విసి మైనస్ విబి/8. ఓకే. అదేవిధంగా 10 ohms తీసుకుంటే విసి/10. అదేవిధంగా 4 ohms తీసుకుంటే విసి మైనస్ విఏ/4. అదే వచ్చి చూడండి ఇక్కడ మీకు అరేంజ్ చేస్తున్నాను, ఇక్కడ చూపిస్తాను చూడండి. సో చూడండి ఇక్కడ 25 ప్లస్ VC minus VA by 4 plus VC minus VB by 8 plus VC by 10 is equal to 0. దీన్ని సింప్లిఫై చేస్తే VC by 4 minus plus into minus minus VA by 4 plus VC by 8 plus into minus minus VB by 8 plus VC by 10. ఈ ప్లస్ 25 అవతలకు వస్తే -25. సో -25. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఎలా ఉందండి? సో విఏ టర్మ్స్ ముందు తీసుకొచ్చాను నేను ఇక్కడ. -VA/4, తర్వాత విబి టర్మ్ -VB/8 ప్లస్ విసి టర్ము ఎన్ని చోట్ల ఉంది? 1 2 3 టైమ్స్ ఉంది కాబట్టి విసి కామన్ తీస్తే 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/10 దట్ ఈస్ ఈక్వల్ టు -5. దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే విఏ టర్మ్స్ ఎంత వచ్చింది? -0.25 విఏ, విబి టర్మ్ వచ్చేసి -0.12 విబి, విసి టర్మ్ వచ్చేసి +0.47 విసి దట్ ఈస్ ఈక్వల్ టు -25. సో ఎట్ నోడ్ వోల్టేజ్ విఏ దగ్గర ఒక ఈక్వేషన్ మనకు వచ్చింది, నోడ్ వోల్టేజ్ విబి దగ్గర ఒక ఈక్వేషన్ వచ్చింది, అదేవిధంగా నోడ్ వోల్టేజ్ విసి దగ్గర కూడా ఒక ఈక్వేషన్ వచ్చింది. సో ఈ త్రీ ఈక్వేషన్స్ని కూడా మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలండి. సో రిప్రజెంట్ చేస్తే ఏ విధంగా వస్తుంది? ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకి విఏ టర్మ్స్ ఏమున్నాయి? 0.416. ఓకే. విఏ టర్మ్స్ ఏమున్నాయి? 0.416. ఇదిగోండి 0.416. తర్వాత విబి టర్మ్స్ -0.166. ఇదిగోండి -0.166. అదేవిధంగా -0.25 విసి టర్మ్ -0.25. ఇక్కడ వర్టికల్గా విఏ విబి విసి ఇలా మెన్షన్ చేసింది. అదేవిధంగా ఈక్వేషన్ టూ వాల్యూస్ ఏమున్నాయి చూడండి. ఈక్వేషన్ టూ వాల్యూస్ ఆర్, ఎరేజ్ చేద్దాం. ఈక్వేషన్ టూ వాల్యూస్ కూడా విఏ టర్మ్ వచ్చేసి -0.16 -0.16 విఏ ప్లస్ 0.79 విబి -0.12 విబి. ఇదిగోండి విఏ విబి విసి. అదేవిధంగా విసి థర్డ్ ఈక్వేషన్ ఏమొచ్చిందండి? థర్డ్ ఈక్వేషన్ కూడా ఒకసారి చెక్ చేయండి చూడండి. ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ పైన ఉంది చూడండి. విఏ టర్మ్ వచ్చేసి -0.25, సో అందుకని -0.25. విబి టర్మ్ వచ్చేసి -0.12, సో -0.12. విసి టర్మ్ +0.47, సో +0.27 విఏ విబి విసి. సో అవుట్పుట్ ఈక్వేషన్స్ మనకి ఏమొచ్చినాయి? ఇంకా అవుట్పుట్ ఈక్వేషన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఈక్వేషన్లో 11 ఉంది. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్లో ఎంత వచ్చింది? సెకండ్ ఈక్వేషన్లో -3, థర్డ్ ఈక్వేషన్లో -25. -25 వాటినే మనం ఇక్కడ రిప్రజెంట్ చేసాం చూడండి. అరేంజ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 11 -3 -25.
సో వీటికి మనం వీటి ద్వారా మనకి విఏ విబివిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో విఏ విబివిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే విఏ వాల్యూ ఈస్ విఏ ఫార్ములా ఏంటండి? విఏ ఈక్వల్ టు డెల్ వన్ బై డెల్టా, విబి ఈక్వల్ టు డెల్ టూ బై డెల్టా, వి త్రీ ఈక్వల్ టు డెల్ త్రీ బై డెల్టా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ మనకు వచ్చిన ఈ మ్యాట్రిక్స్ ఉంది చూసారా, ఈ మ్యాట్రిక్స్కి డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మ్యాట్రిక్స్కి డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ద డెల్టా. దట్ ఈస్ ద డెల్టా వాల్యూ. సో డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి దట్ ఈస్ ద డెల్టా. సో చూడండి నెక్స్ట్ పేజ్లో ఇదిగోండి డెల్టా జీ. ఆ మ్యాట్రిక్స్కి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ విధంగా ఉందండి ఫార్ములా ఏంటి? సో దీని దగ్గర ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రో ఈ రో ఉండదు. సో ఓన్లీ ఏడి అంటే ఈ రెండు టర్మ్స్ మల్టిప్లై చేయాలి, తర్వాత ఈ రెండు టర్మ్స్ మల్టిప్లై చేయాలి. ఏడి మైనస్ బీసీ అదే చూడండి 0.79 ఇంటూ 0.47 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్ 0.12 ఇంటూ మైనస్ 0.12. తర్వాత ఈ ఫస్ట్ టర్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దేనికి ఆ, దీనికి ఫైండ్ వచ్చేది. తర్వాత ఇది మైనస్ కాబట్టి మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 0.16 ఇంటూ ఈ టర్ము ఈ టర్మ్ తీసేస్తే మైనస్ 0.16 ఇంటూ 0.47 మైనస్ మైనస్ 0.12 ఇంటూ మైనస్ 0.25 మైనస్ 0.25. ఓకే. తర్వాత అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి -0.25 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ టర్ము ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు -0.16 ఇంటూ 0.12 తర్వాత -0.25 ఇంటూ -0.79 చేస్తే దెన్ సింప్లిఫై చేస్తే మనకి డెల్టా జీ ఈక్వల్ టు 0.077 వస్తుంది. సిమిలర్లీ డెల్టా వన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు వచ్చింది కదా అవుట్పుట్ వాల్యూ 11,333ని ఫస్ట్ రోలో మెన్షన్ చేయాలి ఫస్ట్ కాలంలో. తర్వాత డెల్టా టూ అంటే సెకండ్ కాలంలో, అదేవిధంగా డెల్టా త్రీ అంటే థర్డ్ కాలంలో మెన్షన్ చేసుకోవాలి. మెన్షన్ చేసుకున్న తర్వాత వాటిని సింప్లిఫై చేస్తే మనకి డెట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే డెల్ వన్ డెల్ టూ డెల్ త్రీ వాల్యూస్ మనకి ప్రెజెంట్ అవుతాయి. అప్పుడు ప్రెజెంట్ అయిన తర్వాత మనకి మనకి విఏ విబివిసి వాల్యూ ఫార్ములాస్ తెలుసు కదండి. వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ అవుట్ ద విఏ? విఏ ఈక్వల్ టు డెల్ వన్ బై డెల్ జీ, విబి ఈక్వల్ టు డెల్ టూ బై డెల్ జీ, విసి ఈక్వల్ టు డెల్ త్రీ బై డెల్ జీ, డెల్ త్రీ బై డెల్ జీ. ఓకేనా? అలా మనకు డెల్టా వాల్యూస్ ఉన్నాయి. డెల్టా వన్ వాల్యూ ఉంది, డెల్టా జీ వాల్యూ ఉంది కాబట్టి విఏ వాల్యూ వచ్చింది. డెల్టా టూ వాల్యూ ఉంది, డెల్టా జీ వాల్యూ ఉంది కాబట్టి విబి వాల్యూ వచ్చింది. అదేవిధంగా డెల్టా సి వాల్యూ ఉంది, డెల్టా జీ వాల్యూ ఉంది కాబట్టి విసి వాల్యూ కూడా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోడల్ అనాలిసిస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే మీరు ఇనీషియల్గా సర్క్యూట్ని సింప్లిఫై చేసుకోవాలి. వాడు క్లమ్జీగా ఇస్తే సింప్లిఫై చేసుకోవాలి. వాడు క్లమ్జీ ఇవ్వకుండా మీకు డైరెక్ట్గానే ప్రాబ్లం ఇచ్చేసాడు అనుకోండి, మీకు అంత కష్టంగా లేదనుకోండి, డైరెక్ట్గానే మీరు ఇదిగోండి డైరెక్ట్గా ఇలా ఈ ప్రాబ్లంలో కొంచెం క్లమ్జీ నేచర్ ఉంది కాబట్టి నేను సర్క్యూట్ని రీడ్రా చేశాను. ఎందుకంటే ఇక్కడ 4 ఓం రెసిస్టర్ అనేది క్లమ్జీగా 25 ఆంపియర్స్కి ఇచ్చాడు. నేను దాన్ని ఏ క్రాస్ ఓవర్స్ లేకుండా డైరెక్ట్గా దేని కనెక్ట్ అయింది 4 ఓమ్స్ అనేది ఇక్కడ నుంచి ఈ పాయింట్ కనెక్ట్ అయింది అదే పాయింట్ డ్రా చేశాను నేను. అదేవిధంగా 3 ఓమ్స్ అనేది దీనికి ఇలా ఉంది. సో ప్యారల్గా పైన డ్రా చేసి నోట్స్ ఐడెంటిఫై చేసి ఎన్ని నోట్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేసి ఆ నోట్స్కి నోడల్ ఈక్వేషన్స్ రాసి ఆ ఈక్వేషన్ ఫార్మాట్లో మెన్షన్ చేసి వాటికి నోడ్ వోల్టేజ్ విఏ విబి విసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్ వన్ బై డెల్టా, డెల్ టూ బై డెల్టా, డెల్ త్రీ బై డెల్టా అంటే విఏ ఈక్వల్ టు డెల్ వన్ బై డెల్టా, విబి ఈక్వల్ టు డెల్ టూ బై డెల్టా, విసి అంటే డెల్ త్రీ బై డెల్టా. సో మనం డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ ఇచ్చిన ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫార్మ్లో రిప్రజెంట్ చేస్తే వాటిని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అదేవిధంగా డెల్టా వన్ వాల్యూ, డెల్టా టూ వాల్యూ, డెల్టా త్రీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఫైనల్గా విఏ విబి విసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇవన్నీ కాదండి డెల్టా వన్ డెల్టా టూ వాడి మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేయమంటేనే మీరు ఇలా చేసుకోండి. లేదు అంటారా డైరెక్ట్గా క్యాలిక్యులేటర్లో ఈక్వేషన్ మోడ్లో ప్లేస్ చేసేసి డైరెక్ట్గా ఈక్వేషన్ వాల్యూస్ ఏబి విఏ విబి విసి వాల్యూస్ డైరెక్ట్గా కూడా క్యాషియోలో ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.